కార్మికుల హక్కులను విస్మరించి పనిచేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇక మూడోది, అన్నిటికన్నా ఎక్కువ ఐఎన్టీఎస్ వాళ్ళు ఇక్కడ గెలిచిరట. అన్నలు మీరు పేర్లు ఎవరో నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ 50,000 కోట్లు బాకీ ఉందన్న సింగరేణికి. అజర మీ ముఖ్యమంత్రి దగ్గర పోయి ఇప్పియండి. మొన్న మేము ప్రకటన చేసినాం. ఏమని? సింగరేణి బాయిబాట పోయిన 20వ తారీఖు నాడు ప్రారంభించినప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, అది కార్మికుడు హక్కు. అది మీరు ఇచ్చి నెల నెల మెడికల్ బోర్డు పెట్టకపోతే ఈ నెల 20వ తారీఖు నుండి మేము నిరవధిక నిరాహార దీక్ష చేస్తాం హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో అని చెప్పినాం. నాకు చెప్పంగానే జనక్ ప్రసాద్ గారు పూల బొకే పట్టుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర పోయిండ్రు. ఫోటో దిగిండు. ఆయన ముఖ్యమంత్రిని గుర్తుపట్టిండో లేదో కూడా నాకు తెలియదు. ఫోటో దిగి ఒక ప్రకటన ఇచ్చుకున్నారు. ఏందట? 18వ తారీఖు నుంచి మేము పెట్టేస్తున్నాం మెడికల్ బోర్డు అని ఆయన చెప్తాడు. ఇక వెనకబడిపోతున్నామని సుక్క గుర్తోళ్ళు ఉరికిండ్రు. వాళ్ళు ఒక బొకే ఇచ్చుకున్నారు. వాళ్ళు ఒక ఫోటో పెట్టి 15వ తారీఖే మెడికల్ బోర్డు ఇస్తామని వాళ్ళు చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? హెచ్ఎంఎస్ ఉంది అడగడానికి కాబట్టి, దీక్ష చేస్తాం కార్మికుల పక్షాన మేము అన్నాం కాబట్టి ఇలా ఉరికొచ్చి ప్రకటన చేస్తున్నారు. మరి 30 నెలలలో ఏమైంది ఈ సోయి? 30 నెలలలో కార్మికులు కండ్లలో నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇవాళ నేను డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి అప్లై చేసుకున్నటువంటి కార్మికులందరికీ కూడా హెచ్ఎంఎస్ తరఫున భరోసా ఇస్తా ఉన్నా. అన్నలారా, మేము 2 నెలల్లో రిటైర్ అవుతున్నాం, 3 నెలల్లో రిటైర్ అవుతున్నాం అని భయపడకండి. మీరు ఏనాడైతే అప్లికేషన్ పెట్టుకుంటారో ఆ అప్లికేషన్ డేట్ని కన్సిడర్ చేయాలి. ఆ అప్లికేషన్ డేట్ ప్రకారమే డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వాలి. మీరు రిటైర్ అయిపోయినా సరే ఆ అప్లికేషన్ డేట్ ప్రకారమే మీరు అనుకున్న వాళ్ళకి, మీ పిల్లగానిక, అల్లునిక, పక్కింటోళ్ళక, మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్లకు డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందే. ఆ హక్కు కోసం హెచ్ఎంఎస్ పోట్లాడుతుంది. ఒక పక్క వెల్ఫేర్ లేదు, ఇంకొక పక్క డెవలప్మెంట్ లేదు. రెండు లేకుండా సంస్థను ఎట్లా కాపాడతారు? మేము ఇవాళ సింగరేణి యాజమాన్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సత్తుపల్లి పరిస్థితి ఇల్లందు లెక్క కావద్దు, గుండాల లెక్క కావద్దు, మన్గూరు లెక్క కావద్దు. ఏమైతుంది ఇవాళ? ఇల్లందులో మొత్తానికే లాకౌట్ అయిపోయింది. జిఎంని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చింది. ఇవాళ గుండాలలో ఏ గ్రేడ్ బొగ్గుంది, సర్వే చేసి రిడ్చిపెట్టి ఇంతవరకు ఏం స్టార్ట్ చేయలే. మనుగూరులో ఏమవుతుంది? అక్కడ ఒకటే ఓసి నడుస్తుంది, ఇంకా 3 ఏళ్ళు అయితే అది అయిపోతుంది. కార్మికులకు అర్థమైతలేదు, ఏడుకోవాలనో ప్రజలకు అర్థమైతలేదు. సత్తుపల్లిది ఆ పరిస్థితి కాకూడదు. సత్తుపల్లిలో కొత్తగా వచ్చే ఓపెన్ కాస్ట్లు అన్నీ కూడా సింగరేణి సంస్థనే నిర్వహించాలి, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంస్థ బతకాలే. ఇవాళ ఇక్కడ సమాంత అని సిహెచ్పి కట్టిండ్రు అంతకుముందు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్. ఏమైంది? దాన్ని కట్టి 1000 కోట్లతో కట్టిండ్రు, సంస్థ సొమ్ము పెట్టిండ్రు, కార్మికుల చెమట రక్తం ఉండే దాంట్లో 350 మంది కార్మికులు అక్కడ పనిచేసేది. ఇలా దాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కంపెనీ ఉంటుంది సుషి అని, ఆ సుషి కంపెనీకి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. అప్పచెప్తే ఏమైంది? అందులో 350 మంది మన సింగరేణి కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని బయటికి పంపించేసారు. అంటే మన కార్మికులేమో నడుము నొయ్యంగా, ఈపు నొయ్యంగా ప్రైవేట్ బస్సులు మాట్లాడుకోవాలి, ఇక్కడ నుంచి కొత్తగూడెం పోవాలి, లేకపోతే కొత్తగూడెం నుంచి ఇడికి రావాలి. ఇవాళ రోజు మీ అందరికీ తెలుసు, సత్తుపల్లిలో రోజుకు 300 నుంచి 400 మంది ప్రైవేట్ బస్సులు మాట్లాడుకొని కార్మికులు కొత్తగూడెం నుంచి ఇక్కడికి వచ్చి డ్యూటీ చేసిపోతారు. ఎంత మోసం అంటే, ఎంత దారుణం అంటే, కొత్తగూడెంలోనేమో 2% వస్తుంది హెచ్ఆర్ఏ, ఇక్కడ 9% రావాలి సత్తుపల్లిలో. మరి వాళ్ళు రోజు ప్రయాణం చేస్తున్నారు కదా, ఈ మైన్లోనే రిపోర్ట్ చేస్తున్నారు కదా. మోసం ఎంత ఘోరం అంటే, అక్కడ ఇచ్చినట్టే 2% ఇక్కడ ఇస్తున్నారు. ఎందుకు ఇయర్ 9%? 7% కార్మికుల సొమ్ముని మేనేజ్మెంట్ పక్కన పెడుతుంది. ఇది అడిగే దమ్ము ధైర్యం ఉందా ఏఐటీసీ వాళ్ళకని నేను అడుగుతా ఉన్నా. ఇప్పియండి కార్మికులకు 7% అదనంగా హెచ్ఆర్ఏ ఇప్పియండి, ఆ హక్కును తెలియజేయండి. హెచ్ఆర్ఏలు ఇప్పారు, డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పారు, అలియాస్ నేమ్ల గురించి మాట్లాడరు, పిల్లల స్కూళ్ళ గురించి మాట్లాడరు, హాస్పిటల్స్ గురించి మాట్లాడరు. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోతున్నారు. అడిగి పోయినాక ఏం చేస్తున్నారు? తల్లిని తండ్రిని ఆపరేషన్ థియేటర్లో వండబెట్టి, ఇగో గవర్నమెంట్ ఇచ్చింది అయితే నాసి రకంగా ఉంటుంది, మేము ప్రైవేట్ హాస్పిటల్లో వేస్తే ఎక్కువ ₹1,00,000 కట్టండి, ₹1,50,000 కట్టండి అంటే, ఆపరేషన్ టేబుల్ మీద తండ్రి ఉంటే చచ్చినట్టు కడతారు కార్మికులు. ఎంత ఘోరం అంటే, ఇగో మీ జీతంలోకి వెళ్ళి తీసుకోవాలి నాని. ఇవాళ ఏఐటీసీ ఐఎన్టీసీ చేసిన ఘనతకు డైరెక్ట్గా జీతంలోకి వెళ్ళి కోసేస్తున్నారు. అడిగేటోళ్ళు ఉండరా? ఎందుకు అడుగుతలేరు? ఇవన్నీ అడగకుండా అడగడానికి వచ్చిన మమ్మల్ని ఆపడం ఏంది? మమ్మల్ని ఆపితే మీకేమొస్తుంది? ఇవాళ రేపు ఎడ్డి గుడ్డి కాలం కాదు. మమ్మల్ని ఆపినా సరే ప్రతి సెల్ ఫోన్లకు దూరుతాం మేము, ప్రతి మెసేజ్కి పోతాం మేము, మా కార్మికుల దగ్గర పోయి వాళ్ళ హక్కుల్ని కాపాడుకుంటాం. పోలీస్ మిత్రులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మాకు ఏం లొల్లి లేదు. సింగరేణికి పోలీసు వాళ్ళకి దగ్గర చుట్టవరికేం ఉన్నది.
మీకు అన్ని ఫ్రీ క్వార్టర్లు ఇస్తున్నాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నాం, అందరికి ఇస్తున్నాం. డీజిల్ కూడా పోలీస్ బండ్లకు సింగరేణి పైసలతోనే పోయిస్తున్నాం. పంచాయతీ మీకు మాకు కాదు, మా పంచాయతీ ప్రభుత్వంతో ఉన్నది. నేను ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇక్కడ మీరు మమ్మల్ని ఆపి మీ కౌంట్ డౌన్ మీరే ప్రారంభించుకున్నారు. అది ఏఐటీసీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఐఎన్టీసీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అన్నిటికన్నా ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. ప్రజలు విసిగిపోయి ఉన్నారు, హక్కులను కాలరాస్తున్నారు. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడింది, ఎంతోమంది బిడ్డలను అమరులు చేసుకొని సాధించుకున్నాం తెలంగాణ. ఇట్లా గేట్ల కాడ తాళమేసి మమ్మల్ని రానియకుండా, మమ్మల్ని ఎవరు మాట్లాడకుండా చేస్తారనుకుంటున్నారు. కానీ అది కాదు, అది కుదరదు. ఖచ్చితంగా మేము కార్మికుల హక్కుల కోసం నిలబడతాం. ఫ్యూచర్లో ఎలక్షన్లో పోటీ చేస్తాం. హెచ్ఎంఎస్ని గుర్తింపు సంఘంగా గెలిపించమని సత్తుపల్లి కార్మికులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. అడిగేటోడు ఉంటే, గట్టిగా మీ పక్షాన్ని నిలబడి మాట్లాడేటోడు ఉంటే మన హక్కులన్నీ వస్తాయి. కాబట్టి గెలిపించండి హెచ్ఎంఎస్ని, హక్కులు సాధించండి, జీతాలు పెంచుకుందాం, ఎక్విప్మెంట్ని అప్గ్రేడ్ చేసుకుందాం, అలియాస్ నేమ్ల సమస్య తీర్చుకుందాం, డిపెండెంట్ ఉద్యోగాల సమస్య తీర్చుకుందాం, మన ప్రమోషన్లు ఏవైతే ఆగిపోయినాయో వాటి సమస్య తీర్చుకుందాం. ఇక్కడ ఈపీ ఆపరేటర్స్ ఉంటారు, వారందరి సమస్యలు తీర్చుకుందాం. ఏదైతే పిహెచ్డి పోయిందో 50%, ఏదైతే N-1 విధానం ఉందో వాటిని కూడా రివర్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇవన్నీ హక్కులు సాధించాలంటే హెచ్ఎంఎస్కు, టీఆర్ఎస్కు అండగా నిలబడాలని కార్మిక సంఘ కార్మికులందరినీ కూడా నేను కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై హెచ్ఎంఎస్, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై సింగరేణి. కాపాడుకుంటాం సింగరేణి కార్మికుల హక్కుల్ని, కాపాడుకుంటాం సింగరేణి సంస్థను, కాపాడుకుంటాం సింగరేణి సంస్థను. మేనేజ్మెంట్ మొండి వైఖరి, మేనేజ్మెంట్ మొండి వైఖరి, ప్రభుత్వ దొంగ విధానాలు, ప్రభుత్వ దొంగ విధానాలు. జై తెలంగాణ.